ఆన్లైన్లో మందుల అమ్మకాలు ఆపాలంటూ మెడికల్ షాపులు బంద్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలులో షాపులు మూసివేసినట్లు కెమిస్ట్ సమాఖ్య తెలిపింది. కర్నూలు స్టేడియం నుంచి ఎస్బీఐ సర్కిల్ మీదుగా ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు మెడికల్ షాపుల యజమానులు ర్యాలీ చేశారు. ఆన్లైన్ విక్రయాలతో మెడికల్ షాపులకు నష్టం జరుగుతోందని, ప్రజలకు నాణ్యమైన మందులు దొరకడం లేదని గుర్తు చేశారు. మా సాంప్రదాయ మెడికల్ షాప్ వ్యవస్థని మేము కాపాడుకోవడానికి మేము ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మేము మా డిమాండ్ ఏమంటే ఈ ఫార్మసీలు రద్దు కావాలి, అన్ని తీరులుగా డిస్కౌంట్స్ ఇచ్చేసేసి కస్టమర్లను మభ్యపరిచి నాసిరకం మందులు చేరుతున్నాయి వాళ్ళకి. సో అది కూడా కావాలని కోరుకుంటున్నాం. సో ప్రజల దృష్టి భద్రతా దృష్టిలో ఉన్నాయి 3 డిమాండ్లు. ఆన్లైన్ ఫార్మసీ కానీ, మన కార్పొరేట్ డిస్కౌంట్లు కానీ, స్పూరియస్ డ్రగ్స్ కానీ, ఈ 3 వాళ్ళని కాపాడాలని ఉద్దేశించినవే తప్ప దీంట్లో మా స్వలాభం ఏం లేదు. మేము కరోనా టైంలో కానీ, ఏ విపత్తు కాలంలో కానీ అందరికన్నా ముందుండి అందరి సేవ చేసి ప్రాణాల్లో కాపాడే వాళ్ళలో ముందుండేవాడే కెమిస్ట్. ఈ ఎన్ఆర్ఎక్స్ స్పూరియస్ డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా దొరకడం వలన మా చాలా తరపున ఇబ్బంది పడుతున్నారు కెమిస్టులు అందరూ. సో ఈ కెమిస్టులు అందరికీ ఆల్ ఇండియా వైజ్ మేము బంద్ చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము.